అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ కోసం ఇచ్చినటువంటి జీవో టెండర్లు, ఆ టెండర్లకి 37.5 కోట్ల రూపాయలు అవుతుందన్నటువంటి అంశం మీదన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. బట్ ఇక్కడ పాపం ఎవరిది, లోపం ఎవరిది? అక్కడ అసలు అడవిలాగా మారిపోవడం. జంగిల్ అంటే అక్కడ ఏమో అడవి కాదు కదా, మనిషి నిర్లక్ష్యం కారణంగా పుట్టినటువంటి అడవి. పచ్చటి పొలాలు మార్చారంటూ విమర్శలు చేసినటువంటి వాళ్ళు ఆ పొలాల మధ్యలో కట్టినటువంటి భవనాలకు సంబంధించి సమగ్రమైనటువంటి ప్రణాళికని వదిలేసి లోన్స్ వస్తున్నా పక్కన పెట్టి అలా వదిలేయడం వల్ల కదా అదంతా పిచ్చి మొక్కలు తయారై చివరికి అడవిలాగా మారిపోయింది. ఇప్పుడు ఆ అడవిలాగా తయారైనటువంటి ప్రదేశాన్ని క్లీన్ చేసి నీట్గా తయారు చేసి మళ్ళీ అక్కడ భవనాలు నిర్మించాలి. అట్లాగే ఎవరెవరైతే వచ్చి నిర్మాణాలు చేస్తామంటారో వాళ్ళందరికీ ఇవ్వాలి. ఇది సహజ సిద్ధమైనటువంటి అంశం. అంటే ఓ రకంగా చెప్పాలంటే జగన్ చేసిన తప్పుకి పెనాల్టీ ఇప్పుడు వచ్చినటువంటి బాబు సర్కార్ కడుతోంది. అంతే తప్పించి దాంట్లో అదేదో 37 కోట్ల రూపాయలు చాదేమో కూడా. ఎందుకంటే మొత్తం దాదాపు 30,000 ఎకరాల్లో మొత్తం నాశనం అయిపోయింది. పోనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాన్ని ఏమన్నా కాంట్రాక్ట్ తీసుకుని ఒక 5 కోట్లకి ఏమైనా కొట్టి పెడతానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇస్తారు.